సో మునిరామరెడ్డి గారు చెప్పండి, అసలు బుక్ రాయాలని ఎందుకు అనిపించింది, మీకు తోచింది చెప్పండి. అసలు బుక్ రాయాలని లేదండి, మొదలు పెట్టడం అనేది వీసా గారు వీడియోలు వింటూ ఉండగా వీడియోలు అన్నీ పెరిగిపోతున్నాయి, కానీ మళ్ళా వినాలంటే అంత సమయం దొరకదు. కానీ ఆ మధురమైన మాటలు, ఆ మధురమైన ఇవి సంతోషం అలా ఉక్కిబిక్కి చేస్తుంది అన్నమాట. ఆ మధుర క్షణాలు మర్చిపోతున్నామనేసి ఒక రాత మీద రాస్తే నా కోసం ఉపయోగపడుతుందనేసి భావించినాను. అలా ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్లో ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ నువ్వు రాయబోయి పుస్తకము అని కొన్ని 2-3 సార్లు వినడం జరిగింది. అరే ఆచరణలోకి రావాలనేసి అలా రాయడం అనేది మొదలుపెట్టాను. అప్పుడు పుస్తకం రాయాలని ఏమి మనసులో ఏం లేదు. అలా రాస్తూ ఉన్నప్పుడు అసలు రాసిన తర్వాత చదివితే నేను రాశానా అన్నట్టుగా అనిపించేది. సో ఇప్పుడు చెప్పడం ఎవరంటే ఇది నేను రాసింది కాదంటే నేను కర్తను కాదు, అలా జరిగింది, ఎవరు రాశారో నాకు తెలియదు, నేను రాసినట్టుగా నేను ఏమి దాని గురించి నేను తీసుకోవడం లేదు, ఆ విషయమే రాసిందని భావిస్తున్నాను. తర్వాత దాంట్లో ఏవైతే అక్షర దోషాలు ఉన్నాయో వాటిని యథావిధిగా ఉంచినాం, అంటే ఒరిజినాలిటీ అంటే కరెక్షన్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఎవరైనా చదువుతున్నప్పుడు అక్షర దోషాలు ఉంటే మీరే సవరించుకొని చదువుకోండి, ఎందుకంటే అర్థమవుతుంది మన కాంటెక్స్ట్. సో ప్రతిదాన్ని మ్యాథమెటికల్గా చూడాల్సిన అవసరం లేదు. పుస్తకం ఒక కాస్మోస్ లాగా ఉండాలి. అంటే ఇది నా డెఫినేషన్ ఆఫ్ ద బుక్. అంటే మనం చంద్రుడిని చుక్కలను చూస్తే ఏ ఆర్డర్ ఉండదు, కానీ ఒక మనకు అర్థం కాని అగోచరమైన ఒక ఆర్డర్ ఉంటుంది. సో ఆర్డర్ ఉంది ఆ పుస్తకంలో, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్. అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అది ఆయన మీరు ఇవ్వగానే చదివిన ఒక 1 అవర్ మొబైల్లోనే. అంటే ఆ టైంలో అతని దిక్కుడు చూడలేదు నేను. నిజానికి పుస్తకం వేయాలని ఏమి లేదు. నేను అన్నాను మరి ఏం చేద్దామని, అంటే మీరే చెప్పండి, ఓ బుక్ వేయండి. సరే, ఎక్కడ అన్నెసెసరీ థాటే లేదనమాట. ఒక ప్రవాహ స్థితిలో ఉండే మనసు ఎట్లుంటుందో నాకు తెలుస్తుంది. అవునంటే అవును, లేకపోతే కాదంటే కదా, శశబిషలు లేవు అట్లా. సో ఇప్పుడు మీరు రేపు సిడ్నీ ప్రయాణం? అవును. ఇంకేదైనా చెప్పండి ఇట్లా పట్టుకో. కానీ మాకు చిన్ననాటి స్నేహితుడు ఆముదాల మురళి అని ఉండేవాళ్ళు. అతనితో ప్రతి ఉదయము ఇండియన్ టైము 6 నుంచి 7 గంటలకు వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను సమయం తీసుకొని ఆ సమయానికి నేను ఫోన్ చేసి మాట్లాడేవాడిని. మాట్లాడినప్పుడు అన్ని సంశయాలు తీరుతున్నాయి, కానీ ఆ టైంకి మళ్ళా ఏదో కొంత మిగిలిపోతూ ఉందండి. ఎక్కడో ఒక చోట ఏం అర్థం కావట్లేదు. విషయం ఎంతసేపటికి అర్థం కావట్లేదు. తర్వాత తెలిసింది, మళ్ళీ వీసా గారి వీడియోలు విన్న తర్వాత ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చదివినటువన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఆచరిస్తే మిగతావి అర్థం అవుతాయి అనేసి తెలిసింది. ఇప్పుడు కూడికలు కూడా 2 కూడికలు తెలుసుకుంటే మిగతావి కూడా చేయగలం అన్నట్టుగా అర్థమవుతుంది. కొన్ని సూత్రాలు అదే 9 చెప్పేవాళ్ళు కదా, ఆ 9 9 ఆచరణ కానీ చేసి పెడితే అప్పుడు విషయం బాగా చాలా వరకు ప్రశ్నలు అనేవి ఏమీ లేవు, పూర్తిగా పోయినాయి. అప్పుడు అంతర్ప్రయాణం అనేది చెప్పేవాళ్ళు, కానీ అప్పటికి అనుభవంలోకి వచ్చింది. లోపల బయట ఏముందో నాకు తెలియదు, కానీ లోపల మీ జరిగే ప్రతి ఒక్క ఇది లోపల యొక్క ప్రకంపనలు, ఆ యొక్క కదలికలు గమనించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ గమనికలు జరిగినప్పుడు
అది అలా కొంతసేపటికి డిసపియర్ అయిపోతుంది. ఆ యొక్క ఎమోషన్స్ కానీ ఒకటి మాత్రం నేను ఇక్కడ ఒక్కడే ఉన్నాను, ఇంకా ఎవరు లేరు అనేది మాత్రం అది తలుచుకుంటే అప్పుడు అది శూన్యం అయిపోతుంది అన్నమాట. అది ఆ విధంగా ప్రతి ఒక్కరూ తనలో ఏదో ఉందని వాళ్ళ లోపలనే అది బయటపడాలి, కానీ ఇది బయట చెప్పే వాళ్ళది కాదు. వాళ్ళకు వాళ్ళే ఉద్ధరించుకొని వాళ్ళకు వాళ్ళే లోపల ఏం చేస్తే ఆ యొక్క ఎమోషన్స్ శూన్యం అవుతుంది వాళ్ళే కనుక్కోవాలి, కానీ ఒకరికి చెప్పేది కాదు. వాళ్ళ యొక్క కుటుంబము, పరిసరాలు, ఆ సామరస్యము అవన్నీ చూసుకొని మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ కుటుంబ సభ్యులు వేరు, మా కుటుంబ సభ్యులు వేరు, పోలికలు అనేది తెలియదు. కాబట్టి ఆ ఎమోషన్స్ శూన్యం అయ్యేటట్టుగా ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది, మీరేమి చేయక్కర్లా. జస్ట్ మీరు ఒక్కరే ఉన్నారని మనసులో పెట్టుకుని అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అరే ఇన్ని ఎమోషన్స్ ఎలా వెళ్ళిపోయావో నాకే తెలియదు అన్నమాట. సో అలా అది ఒక భాషాపరంగా అంతర్ప్రయాణం అనేది చెప్తున్నాం. కానీ ఇంకొక పదం ఎవరంటే, మాకు పొలం ఉంది, ఆ పొలం దగ్గర కబ్జా అనేది ఏదో ఉన్నది, అది హద్దులు అనేది ఏర్పాటు అనేది జరుగుతుంది. ఎప్పుడైతే హద్దులు తీసేయండి చూడండి అన్నారు. సో హద్దులు తీసేసి నా యొక్క మనస్థితిని కనుక్కున్నాను. ఈ భారతదేశానికి హద్దులు ఉన్నాయి 4 వైపులా. ఆ హద్దులు తీసేస్తే భూమి అనేది మొత్తం ఒకటే అయిపోయింది. అన్ని ప్లేసుల్లో అన్ని దేశాలు ఉన్నట్టే కదా లెక్క. దేశాలు అనేది మనం పెట్టుకున్న పేర్లు, కానీ అన్నిట్లో అన్నీ ఉన్నాయి అనేసి అర్థమైంది. అది ఎవరైతే ఆ విధంగా హద్దులు తీసి చూస్తేనే అర్థమవుతుంది, కానీ ఇది చెప్పేది కాదు. ఆ హద్దులు తీసి చూసినప్పుడు ఆ యొక్క ఎమోషన్స్ లోపల చూశాను అన్నమాట. ఇంకా ఈ భారతదేశం లేదు, ఆస్ట్రేలియా లేదు, ఏమి లేదు, ఉన్నాను అంతే అనే ఒక భావన అనేది ఏర్పడింది. కాబట్టి నేను ఎక్కడున్నాను అనేది నాకు సంబంధం లేదు, ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నాను, అన్ని దేశాల్లో ఉన్నాను లెక్క పెట్టుకుంటే, ఎందుకంటే హద్దులు తీసేసాను. అదేవిధంగా మనుషుల యొక్క ఇది కూడా, కదలికలు కూడా, ఎమోషన్స్ మీరు కలిపేసుకుంటే మీ లోపలికి మీరే ఒక్కరే ఉంటారు, ఇంకెవరు లేరు. కొంత టైం వరకు ఒక 10 మంది మనుషులు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి స్టార్ట్ చేసినారంటే మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఆ యొక్క కదలికలు లోపల చూసుకుంటూ ఉన్నామంటే అది డిసపియర్ అయిపోయేసి మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఆ ఎమోషన్స్ పుట్టవు, ఆ రసాలు అనేది ఆ శరీరంలో ఏమి పుట్టకుండా మీ వాళ్ళందరినీ నిన్ను కలిపేసుకునేసి చాలా హాయిగా ఉంటుంది. ఆ యొక్క స్థితి ఎవరు వారు తెలుసుకోవాలా, ఎవరికి వారు అనుభవించుకోవాలి. ఇప్పుడు బుక్ లాంచ్ చేస్తున్నా కదా, ఇది ప్రపంచం అంటుకొని బుక్ లాంచ్ చూడండి. ప్రాక్టికల్ ఎలా ఉంది ఇప్పుడు? ఎక్స్ట్రావగాన్జా లేదు, ఫ్లవర్ బొకేలు లేవు, తోరణాలు లేవు, సెలబ్రిటీస్ లేవు. నేను 2009లో నాకు కలిగిన భావన ఇది. అప్పుడు పుస్తకాలు లేవు కాబట్టి ఏం చేయలేము. ఎగ్జిబిషన్ చేసిన మా అమ్మని, ఇది అప్పుడు ఈమె కూడా తెలియదు నా మనసులో ఏం నడుస్తుందో. మా అమ్మతో ఇనాగ్రేషన్ చేయించిన. అందరూ ఎంపీని పిలిస్తే లేకపోతే మంత్రిని పిలిస్తే లేతే అని జస్ట్ నవ్వు ఊరుకున్నాను. విషయం అది కాదు. సో ఈ ప్రపంచం అంటుకొని ఒక కదలికలోకి రావాలి. అది మన ప్రతి చేష్టల్లోనూ అది తెలియాలి. ఊరికే నేను ధ్యానం చేస్తున్నా అని కూర్చుంటే సరిపోదు, అది నీ ఆచరణలో అది రిఫ్లెక్ట్ అవ్వాల్సింది. అంతే. బుచ్చారెడ్డి ఎవరు? అనామకుడేనా? ఇప్పటికీ తెలియదు. ఒక్కొక్కటి రెడ్డి గారు పట్టండి. ఇంకా ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతూ ఉండండి ఒక 5-10 నిమిషాలు. ఆ తర్వాత వచ్చి కాశీకి ప్రయాణం చేశాను. కొన్ని చోట్ల ప్రయాణం చేసిన తర్వాత లోపల ఉండే ప్రకంపనాలను తెలియజేయాలనేసి ఎమోషన్స్ ఏమనేది పట్టి ఇస్తున్నారు అనేసి ఆ యొక్క పదం నాకు అర్థమైంది.
ఎవరైనా ధనం ఇచ్చేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలా చెయ్యి, అది కొనొద్దు, ఇది కొనొద్దు అని పట్టి ఇస్తూ ఉంటారు కదా. ఆ విధంగా నా దగ్గర ఉండే 500 తీసి అలా ఇచ్చేస్తున్నాను, కానీ నా లోపల ఏమి ఎటువంటి ఇది లేదు, స్థితి లేదు. సో మా అమ్మ వాళ్ళు చూస్తున్నారు, ఏమిరా ఇటు ఇచ్చేస్తున్నాడు అనేసి. కానీ ఆ యొక్క స్థితి ఇది నేను చెక్ చేసుకోవడానికి ప్రయోగాత్మకంగా అలా ఎవరికైనా అడిగితే చేతికి ఏది వస్తే అది ఇచ్చేసేవాడిని అనమాట. సో దాంట్లో మళ్ళీ నా మార్పు ఏమీ కనపడట్లేదు. ఇంత ఇచ్చాను, ఇంత ఇది ఎందుకు మళ్ళా పోవాలి కదా, అలాంటివి ఏమీ లేవన్నమాట. సో అది కూడా ధనం సంబంధించి కూడా ఏర్పాటు జరిగింది. అలా కొంచెం ప్రయోగాలు చేస్తే తప్ప తెలిసే విషయం కాదండి. రీసా గారు ఏమంటారంటే ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి చూడమని చెప్తున్నారు. ప్రకృతిని ప్రపంచాన్ని అంటే ఆ విషయంలో మీకు ఏం ఎక్స్పీరియన్స్ అనిపించింది? ప్రపంచాన్ని ప్రకృతిని విడదీయమన్నారు. రెండు విడదీస్తే ఏ క్లాసెస్ ఉన్నాయన్నారు? ఇది సామరస్యం కోసం. ఆ యొక్క ఎమోషన్స్ని మీరు ఒంటరిగా ఉన్నారు, ఒక్కరే ఉన్నారు, మీకు తెలుస్తుంది ఆ సామరస్యం కనుక్కోవడానికి. పెరుగుతూ ఉందంటే మీరు ప్రపంచంలో ఏదో చిక్కిపోయినట్టు ఉంది. ఏదంటే ఎమోషన్స్ వచ్చి ఏడుపులు అవన్నీ వచ్చినాయంటే ప్రపంచంలో ఉన్నట్టు లెక్క అయిపోతుంది. అవి లేవు, డిసపియర్ అయిపోతున్నాయి అంటే ప్రకృతిలో ఉన్నట్టు మీకే తెలుస్తుందండి. సో నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఈ పుస్తకం అనేది తెరిచినప్పుడు నా యొక్క మనస్థితి ఎలా ఉందని కనుక్కోవడానికి ఒక ప్రయోగం మాత్రమే. మొదటి పుస్తకమా చివరి పుస్తకమా అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే అది రాసిన వ్యక్తి ఎవరో నాకు కూడా తెలియదు. ఆ విషయం రాసినట్టుగా నేను భావిస్తున్నాను. సో మీరందరూ దాంట్లో భాగమని నేను భావిస్తున్నాను. మీరందరూ రాసినట్టుగా నేను భావిస్తున్నాను. మాకు వాట్సాప్ గ్రూప్లో 10th క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదన్నా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సంబంధించిన విషయంగా నేను రాసి ఆ గ్రూప్లో పెట్టేవాడిని. అలా గ్రూప్లో పెట్టడం తర్వాత మొదలైందనమాట. ఈ యొక్క ఆచరణకు సంబంధించిన విషయాలు అది చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తిలో నుంచి ప్రశ్నలు పుట్టడం లేదు. దాన్ని చదివిన తర్వాత ఆ ప్రశ్నలు పుట్టకపోవడం వల్ల ఓకే ఇది ఆచరణాత్మకమైన విషయం కాబట్టి ఈ ప్రశ్నలు పుట్టడం లేదు, సంశయాలు ఏమి రావడం లేదు అనేది అర్థమైంది. అలా ఒక్కొక్క వ్యాసము రాసుకుంటూ వెళ్ళడం జరిగింది. తర్వాత సౌందర్య లహరి, శివానంద లహరి, వివేక చూడమని, భగవద్గీత అవన్నీ కొంచెం పరిచయం ఉన్నది. పరిచయం ఉన్న తర్వాత అది నాలో భాగం అవ్వట్లేదు. అది వేరేగా ఉన్నాయి. నాలో భాగం కావడానికి ఆచరించిన తర్వాత ఒక్కసారి అది భాగమైన తర్వాత మొత్తం విశ్వం అంతా భాగం అయినట్టుగా తోస్తుంది. అది తొయ్యాలంటే ఎవరికి వారు వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళ యొక్క ధ్యాన మార్గాన్ని వాటెవర్ అన్నమాట. ఇప్పుడు కొన్ని 600 కోట్ల మంది ఉంటే 600 కోట్ల మందికి 600 కోట్ల మార్గాలు ఉన్నాయి, ఒకటే కాదని నా అభిప్రాయం. ఆచరణలో ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఈరోజు చెప్పినా 100 సంవత్సరాల తర్వాత చెప్పినా కూడా అదే మాట చెప్తారు. కాబట్టి దాంట్లో మీకు సంశయం ఏర్పడే అవకాశమే లేదు. కానీ ఆచరణ చేయని వాళ్ళు ఈరోజు చెప్పిన మాట, తర్వాత చెప్పిన మాట, ఈ రెండు టాలీ చేస్తే మీకు సంశయం అనేది మలినం అయిపోయి ఉంటుంది. ఆ యొక్క సమాధానం అప్పుడు మీకు సంశయం అనేది మిగిలిపోయి ఉంటుంది. అందుకనేసి ఆచరణ చేసిన వాళ్ళు చెప్పే మాటలు మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆచరణ చెయ్యమని మీరు చేస్తే మాత్రం ఉపయోగపడుతుంది అన్నమాట.
ఆచరణ చేయనంత వరకు ఆచరణ చేసే వాళ్ళ మాటలు మీకు ఏ విధంగా ఉపయోగం అనేది ఉండదు. అదేవిధంగా ఆచరణ చేసేవాళ్ళు దొరకడం అనేది మీరు ఆచరిస్తేనే మీకు మీరే గురువు అవుతారు. వాళ్ళు జస్ట్ పరికరంగా చెప్తున్నారు అంతేగాని మీలో గురువు ఉన్నారు కానీ బయట లేరు. కాబట్టి ఆచరించే వాళ్ళు మీరు ఆచరిస్తే అప్పుడు మీకు మీరు గురువు అయ్యి మీ యొక్క సంశయాలు మీకు తొలుగుతాయి అన్నమాట. కానీ ఇక్కడ ఆచరణ చేసేవాళ్ళు ఆచరణ చేయని వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఆచరణ చేసే వాళ్ళు మాటలు వినడం వల్ల మీరు ఆ విధంగా ఆచరించి మీకు మీరు గురువు అయ్యి సంశయాలు పూర్తి చేసుకుంటే బాగుంటుంది. మీ యొక్క మనస్థితిని బట్టి ఆచరణ చేయని వాళ్ళ యొక్క దాంట్లో వెళ్ళారనుకోండి, అది ఆచరించినారనుకోండి, మళ్ళా ఇంకోసారి ఇంకొక మాట చెప్పుకుంటాడు, మళ్ళీ ఆచరించుంటారు. అప్పుడు చాలా తేడా ఉంటుంది అన్నమాట. అప్పుడు మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఇది ఆచరించి చెప్తున్నారా లేకుంటే ఏదో పుస్తకాలు సిద్ధాంతాలు అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు, ఆ వేదము ఈ వేదము పుస్తకాలు గురించి చెప్తున్నారంటే ఆచరించడం లేదని అర్థమవుతుంది. తను ఆచరించి తానే వేదమయ్యి తానే ఉపనిషత్తులు అయ్యి చెప్తే అది ఆచరించి చెప్తున్నారని అర్థం అవుతుంది అన్నమాట. ఆ మాటల్లోనే ఎవరైతే అక్కడ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అక్కడ చెప్పారు అనేది అది ఆచరించి చెప్పడం లేదని చెప్తూ ఉంటుంది. అందుకే ఒకసారి ఉపనిషత్తులు ఆశయోపనిషత్తు మేబీ ఇంకేదైనా చెప్తే అన్నిట్లో ఉపనిషత్తు అని చెప్పేవాళ్ళు రిసాగా. అప్పుడు అరే ఇది కూడా ఉపనిషత్తు అవుతుందా, నీ మాట కూడా ఉపనిషత్తు అవుతుందా అని అప్పుడు అర్థమైంది. ఉపనిషత్తు అంటే అవే కాదు, మనం ఆచరించి చెప్పే వాళ్ళకి కూడా ఉపనిషత్తులు అవుతాయి అనేది అర్థమవుతుంది. ఈసారి మీరు చెప్పే జవాబు తిరిగి చెప్పండి. ఇంకేదైనా అడగండి. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ రేపటి సిడ్నీ వెళ్ళిపోతాడు. సిడ్నీలో ఆస్క్ ఇది రిలవెంట్ క్వశ్చన్, ఓవర్స్ ఏం లేదు. ఆచరణ అంటే ఆచరించి చెప్తున్నారా లేదా ఫస్ట్ మొదట కనుక్కోవాలా. అది ఆచరణకి మీకు సాధ్యమా కాదనేది తెలుసుకోవాలా. మీ యొక్క పరిసరాలను బట్టి మీరు గుర్తించి దాన్ని ఆచరించడం అనేది మీకు తెలుసుకోవాలి. కానీ వేరే వాళ్ళు ఇలా చేయండి అనేది అసాధ్యం అన్నమాట. మీ పరిస్థితులు వేరు, మీ పరిసరాలు వేరు, మీ మనస్థితి వేరు, మీకు ఏది నచ్చుతుందో మాకు తెలియదు. కాబట్టి మీరు చూసుకోవాలి. కానీ ఒకరు చెప్పేది ఏమీ ఉండదు. అది ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. అందుకే 700 కోట్ల ధ్యానాలు ఉన్నట్టు రీసా గారు చెప్పినట్టు వాళ్ళు చూసుకోవాలి. కానీ మారాలన్నప్పుడే సమస్యలు వస్తాయి, వేల ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. అప్పుడు ఎలా చేస్తే అవి పోతాయి అనేది చూసుకోవాలి. ఎమోషన్స్ పెరుగుతున్నాయా, దానివలన తగ్గుతున్నాయా, మీకు మీ ఎమోషన్స్, మీ కోపము, మీ ఏడుపులు మీకే, మీ నొప్పి అన్నీ మీకే తెలుస్తాయి కానీ వేరే వాళ్ళకి తెలియదు. అప్పుడు పెరుగుతున్నాయంటే ఇది ప్రపంచంలో ఉన్నట్టు, తగ్గుతున్నాయంటే ప్రకృతిలో ఉన్నట్టు అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు టెంపరేచర్ అన్నారు కదా, ఈ యొక్క శరీరం అనేది అన్ని యొక్క టెంపరేచర్స్కి అనుగుణంగా ఉంటుంది. ఇదే శరీరము హిమాలయాల్లోనూ ఉన్నారు, ఇదే శరీరము ఆఫ్రికాలో ఉన్నారు, అన్ని చోట్ల మనుషులు ఉన్నారు. ఇదే శరీరం, వేరే మార్పు ఏం లేదు దాంట్లో. సో మీరు మీ యొక్క మనసుని దాన్ని కలిగించకుండా మీ యొక్క మనస్థితిని అది చూస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ శరీరము అడ్జస్ట్ అయిపోతుంది ఆ యొక్క టెంపరేచర్కి. ఎప్పుడైతే మీ మనసుని కలబెట్టి ఏసీ వేయడము, నీడకపోవడము, మీ యొక్క లోపల జరిగే స్థితిని మీరు కనుక్కోవాలి. అందుకే ఎరుక అనేది లోపల యొక్క ఎమోషన్స్ పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా.
పెరుగుతున్నాయంటే నీ మనసు ఆడ మొదలైంది, ఏదో చేస్తూ ఉంది. ఆ మనసుని పక్కన పెట్టి కానీ శరీరాన్ని కానీ దాని పాటికి వదిలేస్తే ఏ యొక్క మీ తారేడారిలో కూడా అది జీవించగలిగే సామర్థ్యం ఉన్నది. దాని యొక్క సామర్థ్యం అనంతం. మీరు తక్కువ అంచనా చేసి మీరు తక్కువగా చూసుకుంటున్నారండి. టైటిల్ నాది కాదు, అది రీసా గారి టైటిల్. కలుసుకోనేసరికి కలవడానికి వచ్చినాను, కలవడానికి వచ్చిన 2 సార్లు 3 సార్లు ఎస్కేప్ అయినా, కానీ ఈరోజు కింద ఒకటి పెట్టినాం, అదే నిన్ను నువ్వు తెలుసుకో, కలుసుకో, తర్వాత ఎందుకో తెలుసుకో, ఎందుకు అని మళ్ళీ నేను ఒకటి క్వశ్చన్ పెట్టాను. మళ్ళీ ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావు. ఈ యొక్క విశ్వంలో నువ్వు ఒక్కడే ఉన్నావు. అందరినీ నువ్వులో కలిపేసుకున్నావు అన్నమాట. ఒకప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి అక్కడి నుంచి నువ్వు బయటపడి నువ్వు వేరేగా చిన్నవాడిగా ఏదో ఇంత ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబము అని అనుకోవడం వల్ల నువ్వు మొత్తం మర్చిపోయేసి అసలైన విషయం మర్చిపోయి నువ్వు ఇది కాదు నువ్వు అని తెలుసుకొని మళ్ళా అనంతంలో కలిసిపోవడం. ఇప్పుడు ఆ యొక్క స్థితిని నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు నేను గుంపులో చెప్పడంలా, నేను నా లోపల ఉన్నది చెప్తున్నాను అన్నమాట. నేను పుస్తకము అనేది నేను అనడం లేదు. ఈ విషయమే ఈ పుస్తకం రాసింది, మీలో అందరూ కలిసి ఈ భాగం అని నేను భావిస్తున్నాను. ఆ యొక్క అనుభవం మాత్రం చెప్పగలను. కాబట్టి మీరందరూ ఒక విశ్వంగా భావించుకొని మీరు విశ్వం నుంచి బయటపడి మీరు ఇండివిజువల్గా తక్కువగా అంచనా వేసుకొని ఉండడం వల్ల అది కాదు నువ్వు అసలైన విధానము, మీరు అనంతము అని తెలుసుకొని కలుసుకుంటే మీ యొక్క ఆనందము చిరస్థాయిగా ఉంటుంది. వైలిన్ తీసుకురా. వైలెన్ ప్లేకి ఒక సాంగ్ చెప్పమంటారా? శ్రీరాగం సరి పని సాయి
5 minutesలో మంచి ముహూర్తం అలాంటిది ఏమీ లేదు. లాంచ్ చేసుకుందాం. అలాంటి వరకు ఉన్నాయా నమ్మకాలు? ఒకవేళ ఉంటే ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ అలాంటి నమ్మకం అంటే సైంటిఫిక్ ఒకటి ఉంది నాకు నమ్మకం. ముందు దీనికి ఆన్సర్ మంచి ముహూర్తం అనేది నీకు తెలియదు, ఎవరో పుస్తకం చూసి చెప్తే తెలుస్తుంది. అంతే కదా? మంచి ముహూర్తం కాదని నాకు తెలియదు, కానీ ఒకసారి మన ఆఫ్రికా నుంచి క్రాస్ చేయడానికి ఏదో టన్నెల్ ఉంది, నేను గుర్తురావట్లేదు. ఒక షిప్ అది మధ్యలో స్ట్రక్ అయిపోతే ఎగ్జాక్ట్లీ పౌర్ణమి రోజు మనకి ఏంటంటే అలలు పెరుగుతాయి, అలలు పెరిగి అది బయటకు వచ్చి అది ఎవిడెంట్. ఏంటంటే పౌర్ణమి రోజు కొన్ని ఎమోషన్స్ మన ఎక్కువ ఉండడం 100% అలా ఏదో అదొకటి నాకు అది కరెక్టే. ఇప్పుడు ఎండాకాలం తెలుస్తుంది మనకు, వర్షాకాలం తెలుస్తుంది, చలికాలం తెలుస్తుంది, పండగ ఎప్పుడు తెలియదు మనకు. నాకైతే ఎప్పుడు తెలియదు. మనం పెట్టుకుంటే మనం ఆ రోజు ఎవరో చెప్తే తెలుస్తుంది. నాకు పండగ ఎప్పుడు తెలియదు. ఆ రోజు ఎందుకైందో ఎవరో చెప్తే తెలుస్తుంది, అంతవరకు తప్ప ఇప్పుడు ఏవైతే నాకు తెలుస్తున్నాయో వాటిని నేను సత్యాలుగా భావిస్తున్నా. మిగతాదంతా వ్యవహారిక సత్యాలు. ఇప్పుడు పండగ పూట ఎర్లీగా లేవకపోతే ఏమో అందరూ ఏమని అనుకుంటారేమో, నా పూట అట్లా చేయడమే తప్ప నాకైతే తెలియదు, ఎప్పుడు తెలియదు పండగ. రెండోది పండగ రోజు బాగుంటుంది అనేది కూడా నాకు ఎప్పుడు అనుభూతి కలగలేదు. అన్ని రోజులు బాగానే ఉంటున్నాయి, బాగుంటే ప్రతిరోజు పండగలు అది ప్రాపంచికంగానే పండగ ఉంది, కానీ ప్రకృతిలో ఏ పండగలు లేవు. ఇప్పుడు మనం రకరకాల ఒత్తిళ్లతో ఉండి ఆ 3 నెలలు రకరకాల బాధలతో ఉండి ఆ రోజు వాటిని వదిలేస్తే పండగ అయింది. అవి లేకపోతే ప్రతిరోజు పండగనే కదా. అట్లా ప్రతిక్షణం అంటే ప్రపంచం డ్రాప్ చేస్తే పండగ అయింది. ఇది సరే, కానీ మామూలుగా వేదంలో బ్రాహ్మణికి ఏం చేస్తారంటే ఈ తిథులు లెక్కేసి పాంచాంగ శ్రవణము, పంచాంగం ఎలా చూడాలి, ఏ గ్రహాలు కలుస్తాయి, ఎలా కలుస్తాయి ఏంటంటే ఒక విద్య ఉంటుంది. ఆ విద్య ద్వారా బ్రాహ్మడు అనేవాడు నేర్చుకుంటాడు. అది నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చెప్తారు, బ్రాహ్మణులందరూ చెప్పరు. అది తెలుసు, అట్లయితేనే తెలుస్తుంది, తెలియదు. నేను చెప్తున్నది ఏవేవి నాకు తెలుస్తున్నాయి ప్రాక్టికల్. నువ్వు చెప్పిన 3 వర్షాకాలం చాలా తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను బాగున్నట్టు తెలుస్తున్నా. ఎవరి మీద ద్వేషము కానీ కుట్రలు కానీ కుతంత్రాలను పోల్చుకొని ఉన్న మనసు ఉన్నట్టు తెలుస్తుంది నాకు. ఈ క్షణం ఎక్కడ కూర్చున్నా, నా బెడ్రూమ్లో కూర్చుంటే ఎట్లుందో అట్లే ఉందని తెలుస్తుంది. మీ అందరి మధ్యన ఉన్న ఏకాంతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎవరు ప్రూఫ్ అక్కర్లే. సరే నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఫోటో తీస్తే అందరి మధ్య అది తెలిసిందే, అది తెలిసిన టాపిక్ కాదు. ఇప్పుడు కూడా వెళితే మనకు మంచి ముహూర్తం ఆయన చెప్తాడు, లేకపోతే మనమే పెట్టుకోవడమే మంచి ముహూర్తం. ఆయనకు కూడా తెలియదు, పుస్తకం ఆధారం కదా అంటున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు 6 నుంచి 7 వరకు రావాలని చెప్పినారు కదా, దీన్నే ఒక్కొక్కరు ఒక్కొక్క దీనికి పాపాలు పుణ్యాలు జోడించకపోతే లేదు, నేను అట్లా మాట్లాడదు. 6 నుంచి 7 వరకు అని మీరు డిసైడ్ చేస్తారు కదా, ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్క విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మంచి ముహూర్తం అని ఒకరు అర్థం చేసుకోవచ్చు, కాలి కలవడానికి కోసం అనే అంటే ఏదో ఒక స్పెసిఫిక్ అలా అనడానికి లేదు. ఎందుకంటే 6 నుంచి 7 మధ్యన మంచి ముహూర్తం ఉందని నేనే చెప్తుంటే. లేదు నేను ఆ కాంటెక్స్ట్ చెప్తలేను అసలు. ఓకే, టైం పాయింట్ ఆఫ్ టైం అంటున్నాను నేను. మీరు ఎట్లా అనుకున్నారు 6 నుంచి 7 మధ్యన? మీ సంగతి అయిపోయింది, అది ఫైనల్ టైం అంతే అయిపోయింది. దానికి ఏకైక కారణం రెడ్డి గారిని అడిగిన, ఆయన 6 అన్నాడు, 6 అంతే. నాకు కూడా ఏం తెలియదు. ఆయన 4 గంటలు 4 గంటలు ఉంటుంది. నాది విమానం 4కి ల్యాండ్ అవుతుంది. 6 అని ఊరికే దానికి అప్పుడే మనం ముహూర్తం దాని వెనక ప్లానింగ్ ఉంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం ఇంపార్టెన్స్ మనం ఖచ్చితంగా ఇస్తాం, మన శ్రమగా అనుకుంటే. సో ఇందులో శ్రమలు గేమలు ఏమి లేవు. సో బాలాజీ పుస్తకాలు తీసుకురా. సో ఇట్లనే మీరందరూ బుక్ రాయాలని కోరుకుంటున్నాను నేనైతే. అంటే మీరు మరణించిన శాశ్వతంగా అమ్మా నా గురించి ఒకటి రాశాడమ్మా, తను రాశారు ముందేటి, అదే అతని పేరు చెప్తూ నాతో ఎన్నిసార్లు అన్నావో నువ్వు. నేను మహబూబ్నగర్లో ఉన్నప్పటి నుంచి ఫోన్లో చెప్పడము చేయడము, ఇట్లా పలానప్పుడు రిలీజ్ ఉందని చెప్పడము చాలాసార్లు అన్నారు. ఇప్పుడు చూసాను. ఇంకోటి, ఎవరన్నా మరణిస్తే అతను వాడిన వస్తువులు మంచిగా అన్ని పడేస్తారు, పుస్తకాలు ఉంచుతున్నారు. బంగారు ఉంచుకుంటున్నారు, భూములు డాక్యుమెంట్లు పడేస్తారు, ఇట్లా డాక్యుమెంట్లు ఇట్లా పడేసుకుంటారు లోపలికి. ఇది పరమ సత్యం. ఇది మనిషి అంతా దొంగనా కొడుకు ఇంకోటి ఇంకా ఒకటి చనిపోతే బతుకుండగా కూడా
ఆ పాత చెత్తను ప్రాణం ఉన్న చెత్తను బయటకేసి అంతా గుంజుకొని పారేసేవాడు. 100% అంతా వాడి లాభం కోసం చూసుకుంటారు. చెప్పండి ఏదో ఒక 2-3 పాటలు. కొండలలో నెలకొని ఫేవరెట్ సాంగ్ అది. తర్వాత హిందోళం వెరీ డిఫికల్ట్. ఓ పాడు బాబా. సునీలకి సాయిబాబా అంటే ఇష్టం. ఆయన ఉంటే కనుక కిడ్నాప్ చేసింది ఇంట్లో తెచ్చిపెట్టు అంటే నిజంగా అవునగా మానసం సార్. అరే బాలాజీ ఒక 2 మార్కర్ పెన్స్ తీసుకురా. నేను ఎప్పుడు గడ్డం ఎప్పుడు పెంచలేదు. దీనికి ఒక కారణం ఏమంటే రీసా గారు చెప్పారు, స్నానం శరీరం అడగాలి అప్పుడు చేయాలి, ఏదో ప్రతిరోజు చేయడం అనేది కాదు, అది ఎన్ని రోజులు అవుతుందో చూస్తాను అనేసి. ఆ విధంగా ఆచరణ అనేది నాకు స్నానం మీద పోలేదు కానీ గడ్డం మీదకి వచ్చింది. ఏమంటే ఈ గడ్డం చేయమని ఎప్పుడు అడుగుతుందో చూస్తాను అనేసి అలా మొదలుపెట్టాను. మా నిన్ననే తిరుమలకి వెళ్ళి మా అమ్మగారు గుండు కొట్టి చెప్తుంది కానీ నేను ఆ మాట లోపలికి వెళ్ళడం లేదు. సో నేను కామ్గానే దానికేమి ఎదురుగా ఏం మాట్లాడట్లేదు. ఆమె కొంచెంసేపటి 2 సార్లు చెప్పింది, ఆమె కామ్ అయిపోయినాను. అదేవిధంగా కాశీలో ఉన్నాను కానీ మొత్తం నాకు తెలియాల, నాకు ఇది చెయ్యాలా అనేసి ఈ గడ్డమే చెప్పాలి, అందుకనేసి పెంచడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అనేది రాలేదు ఈ విసుగు కానీ దాని మీద. గురించి చిన్న కాంటెక్స్ట్ ఒకసారి వచ్చింది. ఎవరో ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఈ గడ్డం ఇలా పెంచారు కదా చిరాకు అనిపించదా అంటే, ఇలా మీరు అంటుంటే అనిపిస్తుంది. గడ్డం మీద కాదు, మీ మీద. అరే మీకు వస్తే మీరు పెంచుకోండి అబ్బా, ఫ్రీగా వస్తుంది, అది ఒక్కటే, ఇంకేది వస్తలేదు. అది కాంటెక్స్ట్. సో ఇది మీకు నచ్చిన వాళ్ళతో ఇనాగ్రేషన్ చేయించండి ఊరికే, జస్ట్ లైక్ దట్. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, నేను కాకుండా. తర్వాత నచ్చిన వాళ్ళు కొనుక్కోండి, ఇట్ ఇస్ జస్ట్ నథింగ్. తర్వాత మీరు ఒక ఆథర్గా సైన్ చేయండి. ఇదంతా ఒక ఈ వేడుక ఒక 10-15 నిమిషాలు. తర్వాత నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి, నెంబర్స్ షేర్ చేసుకోండి. ఇందులో డాక్టర్ ఉండొచ్చు, గృహిణి ఉండొచ్చు, లేదా పచ్చడి చేసేవాళ్ళు ఉండొచ్చు. నా ప్రమేయం లేకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి ఒక మనిషితో ఒక మనిషికి, బియాండ్ బిజినెస్. డూ దట్. సో డూ ద ఆనర్స్.
అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టండి. సో హ్యాపీ. ఎవరైనా ఆచరిస్తే చాలా ఇవి పడుతున్నాయా లేవు? పడుతున్నాయా? జానకమ్మ తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ కలిసిన ప్రతిసారి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అందరూ సైన్గా ఒక బుక్ రాయడానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. 1 పేజ్. సో ఒక రోజు 200 మందిని కలుస్తాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు కలిసి ఉంటాం. భోజనం గీజనం అంతా నేను చూసుకుంటే, ఎవరో ఒకరు చూసుకుంటారు. అందరూ కొంత తెస్తే తినేయచ్చు, లేదా మామ ఉన్నాడు కోయి బాత్ని. సో ఈ 200 మందికి ఒక చిన్న ఫార్మేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందరికి ఆ పేపర్లు ఇస్తా. హాయ్ ఓ 2 hours. అక్కడే ఉండు. ఇప్పుడు అఫీషియల్గా మాట చెప్పాలి. అది ఆయన ఛాయిస్ వరకే, కానీ ఇప్పుడు మా అమ్మకి ఇప్పించింది అనేది మీరు ఎప్పుడు అనుకోవద్దు. చెప్తున్నా, నాకు అస్సలు పరమ చిరాకు అవన్నీ. అట్లా ఏం లేదు, అలా ఏం లేదు, ఏదో ఇవ్వాలని అనిపించింది అంతే. ఓకే, అంటే నెపోటిజానికి పరమ అగెనిస్ట్ నేను అసలు. సో అట్లా స్థితి కూడా చూస్తున్నాను. 200 మంది 200 పేజీలు రాసి విదిన్ 1 వీక్లో ఓ బుక్ ప్రింట్ చేసి ఇక్కడనే కలుసుకున్నాను. జీవితకాలంలో అట్లీస్ట్ 1 టైం, నాకైతే అట్లీస్ట్ 10 సార్లు చేయాలని ఉంది. ఒకసారి మేనిఫెస్ట్ అయితే వచ్చి ఉంటారు. అంటే 200కి 200 టాపిక్స్ ఇస్తే ఒక్కొక్కరు ఒకటే టాపిక్ 200 మంది రాస్తారు. పుస్తకం పేరు ప్రేమ, ఉదాహరణకు ఎగ్జాంపుల్. అందులో నీ ప్రేమ అంటే నువ్వు రాయి, ఒకరిదొకరు చూడకూడదు, నీ అనుభవంలోకి రాయి. తర్వాత దాంట్లో ఒక డ్రాయింగ్ మనమే చేసుకొని, మనమే కలర్స్ నింపుకొని పూర్తిగా సంపూర్ణ శ్రద్ధతో ఒక పోలిక లేని ఒక స్థితిలో చేయాలి. బాగుంటుంది. అదే యోగం అంటే. ఇంకా ప్రపంచం ఎంటర్ కలిగితే ఇంటికి పోయి పడుకోలేక ప్రపంచం ఎంటర్ అయితే అట్లుంటుంది. శంకరయ్య మీ సైన్ పెట్టేసి ఆగ్రహంలో పెట్టుకో, తీసుకుంటా. హరి ఎండ్ కరో. ఒకసారి దగ్గరకు వచ్చి శంకరయ్య మామకి ఇచ్చిన తర్వాత ఎండ్ అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టండి. అయ్యే రండి. ఇంకోసారి ఫైనల్ సపోర్ట్ ఉండే వీడియో లాస్ట్.